వెల్కమ్ టు టీ న్యూస్. నేను సింధూరా. కోవిడ్ కష్టకాలంలో శ్రమించి పనిచేసిన నిమ్స్ వైద్యులు సిబ్బందిని ఐసీఎంఆర్ ప్రశంసించింది. కరీంనగర్ జిల్లా గుండ్లపల్లి మహాత్మా జ్యోతిబాపులే గురుకుల పాఠశాల విద్యార్థినులు రోడ్డెక్కారు. అన్నంలో పురుగులు వస్తున్నాయని నిరసన చేపట్టారు. సాయం కోసం ఖమ్మం వరద బాధితులు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి పోటెత్తారు. అధికారులు తప్పుల తడకగా సర్వే లిస్టు తయారు చేశారంటూ బాధితులు ఆరోపిస్తున్నారు. ఛత్తీస్గఢ్ బూతాహి పోలీస్ క్యాంపులో జవాన్లపై సిఏఎఫ్ కు చెందిన మరో జవాన్ కాల్పుడు జరిపాడు. జవాన్ మృతి, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ చూసే ముందు హెడ్లైన్స్ చూద్దాం. కోవిడ్ కష్టకాలంలో 3 ఏళ్ల పాటు అత్యుత్తమ సేవలు. నిమ్స్ వైద్యులకు ఐసీఎంఆర్ గుర్తింపు, ప్రత్యేక ప్రశంసా పత్రాలు. అధికారిక సమావేశాల్లోనూ రేవంత్ రాజకీయ కామెంట్లు. సీఎం స్థాయిలో ఉండి బజారు భాష మాట్లాడుతున్నాడన్న బీఆర్ఎస్. ఖమ్మం వరద సాయంలో అధికారుల అక్రమాలు. కాంగ్రెస్ సర్కార్ అన్యాయం చేసిందంటున్న బాధితులు. కరీంనగర్ జిల్లా గుండ్లపల్లి గురుకులంలో సమస్యల తిష్ట. పాఠశాల ముందు విద్యార్థులు, తల్లిదండ్రుల ఆందోళన. మహిళా కాంట్రాక్టు కార్మికులపై లైంగిక వేధింపులు. సింగరేణి మెడికల్ కాలేజీ ముందు ధర్నా, నల్ల బ్యాడ్జీలతో నిరసన. కోవిడ్-19 కష్టకాలంలో 3 ఏళ్ల పాటు శ్రమించి సేవలందించిన నిమ్స్ వైద్యులకు ప్రత్యేక గుర్తింపు దక్కింది. నిమ్స్ వైద్యుల విశేష సేవలకు గుర్తింపుగా ఐసీఎంఆర్ ప్రశంసా పత్రాలతో సన్మానించింది. జనరల్ మెడిసిన్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ నావల్ చంద్ర, ప్రొఫెసర్ వైఎస్ఎన్ రాజు, ప్రొఫెసర్ సుబ్బలక్ష్మి, జమునా హుసేన్, మైక్రోబయాలజీ విభాగానికి చెందిన ప్రొఫెసర్ ఉమాబాల, ప్రొఫెసర్ తేజ, పద్మజ, ఎంవీఎల్ఎన్ రామ్మోహన్ పనితీరును మెచ్చుకుంది. ప్రశంసా పత్రాలు అందుకున్న వైద్యులకు నిమ్స్ డైరెక్టర్ బీరప్ప, ఎగ్జిక్యూటివ్ రిజిస్ట్రార్ శాంతివీర్, సీనియర్ వైద్యులు అభినందనలు తెలిపారు. కోవిడ్-19 కష్టకాలంలో 3 ఏళ్ల పాటు శ్రమించి సేవలందించిన నిమ్స్ వైద్యులకు ప్రత్యేక గుర్తింపు దక్కింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, చెప్పండి, కోవిడ్ కష్టకాలంలో 3 ఏళ్ల పాటు అత్యుత్తమ సేవలందించిన నిమ్స్ వైద్యులకు ఐసీఎంఆర్ ప్రత్యేక ప్రశంసా పత్రాలు అందజేసింది. దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి? డాక్టర్స్ ఏమంటున్నారు? ప్రశంసా పత్రాలు అందుకున్న డాక్టర్స్ ఏమంటున్నారు? గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి అనేక నిర్ణయాలు, చర్యల వలన ఏదైతే ప్రభుత్వ సంస్థలకు, వ్యవస్థలకు మంచి గుర్తింపును దేశవ్యాప్తంగా తీసుకొస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. 2019 కోవిడ్ ప్రారంభమైనటువంటి విషయం మనందరికీ కూడా తెలిసిందే. ఆ సందర్భంగా ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం కోవిడ్ సమయంలో, కోవిడ్ కష్టకాలంలో అటు ప్రజలను ఆదుకున్నటువంటి విషయం కూడా మనందరికీ కూడా తెలిసిందే. ఈ సందర్భంగా ఆసుపత్రులు కీలక పాత్ర వహించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ఈ సందర్భంగా అటు ఏదైతే నిమ్స్ ఆసుపత్రిలో కూడా ఆనాడు ప్రభుత్వం సకల సౌకర్యాలను కల్పించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఈ సందర్భంగా ఆనాడు ప్రభుత్వ వైద్యులు ఏదైతే నిమ్స్ వైద్యులు అందించినటువంటి వైద్య సేవలకు అనుగుణంగా ఏదైతే గుర్తింపులు ఇస్తూ ఐసీఎంఆర్ ప్రత్యేకంగా గుర్తింపులు ఇవ్వడం జరిగింది. దాంతో పాటుగా వైద్యులను అప్రిషియేషన్ చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. కోవిడ్-19 కష్టకాలంలో 3 ఏళ్ల పాటు శ్రమించి సేవలు అందించినటువంటి నిమ్స్ వైద్యులకు ప్రత్యేక గుర్తింపు దక్కిందని మాత్రం మనం చెప్పొచ్చు. నిమ్స్ వైద్యుల సేవలను ఐసీఎంఆర్ గుర్తించి ప్రశంసా పత్రాలతో ఏదైతే వారి యొక్క పనితీరును కొనియాడినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. సో ఏదైతే ప్రశంసా పత్రాలు అందుకున్న వారిలో జనరల్ మెడిసిన్ విభాగానికి చెందినటువంటి ప్రొఫెసర్ నవల్ చంద్ర, ప్రొఫెసర్ వైఎస్ఎస్ రాజు, ప్రొఫెసర్ సుబ్బలక్ష్మి ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. దాంతో పాటుగా మైక్రోబయాలజీ విభాగానికి చెందినటువంటి వారు కూడా ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. దాంతో పాటుగా కోవిడ్ సేవలను వేగంగా అందించేందుకు ఐసీఎంఆర్ సహకారంతో గాంధీ, ఈఎస్ఐ, ఎంజీఎం ఆసుపత్రులను సమన్వయం చేసుకుంటూ కోవిడ్ రోగులకు అందించిన సేవలు, వసతుల సౌకర్యాలపై ఎప్పటికప్పుడు నివేదికలు కూడా ఆనాడు అందించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఆనాడు అధికారంలో ఉన్న నేపథ్యంలో ఆ రోజు కోవిడ్ సమయంలో కూడా
ప్రభుత్వ ఆసుపత్రుల్లో అనేక వైద్య సేవలకు సంబంధించినటువంటి సౌకర్యాలను అందించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. మొత్తం మీద నిమ్స్ వైద్యులకు ఐసీఎంఆర్ మాత్రం ఈ అంశం పైన కొంత ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఇచ్చి ప్రశంసించినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ వంశీ. ఈ మధ్య కురిసిన భారీ వర్షాలతో మున్నేరు వాగు ఖమ్మాన్ని ముంచెత్తింది. మున్నేరు వరదలతో ఖమ్మం అతలాకుతలమైంది. వరదలతో నష్టపోయిన వారికి సాయం చేస్తామని ప్రకటించిన సర్కార్ ఇప్పుడు మెలికలు పెడుతోంది. 1,00,000 కొర్రీలతో రుణమాఫీ అరకొరగా చేసిన సర్కార్ వరద సాయంలోనూ అదే పద్ధతి పాటిస్తోంది. వరద బాధితులను కేటగిరీలుగా విభజించి మెలిక పెట్టింది. ఫోన్ నెంబర్లు ఒకేలా ఉన్నాయని, ఖాతా నంబర్లు లేవని సాకులు చూపుతూ బాధితులను నిండా ముంచింది. మున్నటి వరద తమ ఇళ్లను ముంచెత్తితే ఆదుకోవాల్సిన సర్కార్ నిండా ముంచేసిందని మున్నేరు వరద బాధితులు మొత్తుకుంటున్నారు. ఇళ్లు మునిగినా, పంటలు కొట్టుకుపోయినా, కట్టుబట్టలతో ఉన్నా నష్ట ప్రభావం తక్కువేనని సర్కార్ సాకులు చెప్తుందని మండిపడుతున్నారు. వరద బాధితుల ఎంపికలో కొర్రీలు పెట్టి పరిహారం అందించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జరిగిన నష్టాన్ని కళ్లారా చూసిన అధికారులు వివరాలన్నీ నమోదు చేసుకుని జాబితాలో పేరు కూడా పొందుపరచలేదన్నారు. కానీ చివరకు మాత్రం ఎక్కువ ప్రభావితమైన వారి ఖాతాల్లోనే పరిహారం జమ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. మున్నేరు వరదలతో ఖమ్మం రూరల్ మండలంలో ప్రాథమికంగా 3,800 కుటుంబాలకు నష్టం జరిగి ఉండొచ్చని అధికారులు అంచనా వేశారు. క్షేత్ర పరిశీలన తర్వాత 2,813 కుటుంబాలు నష్టపోయినట్లు నిర్ధారించారు. సాంకేతిక కారణాలతో 318 కుటుంబాలకు సాయం అందలేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. కానీ సర్వే జరగని కుటుంబాలు, అర్హత ఉన్నా పరిహారం అందని కుటుంబాలు వందల సంఖ్యలో ఉన్నాయి. వరుస సెలవుల అనంతరం తెరుచుకున్న ఖమ్మం రూరల్ తహసీల్దార్ కార్యాలయానికి మంగళవారం వరద బాధితులు వందల సంఖ్యలో చేరుకున్నారు. సీఎం, మంత్రులు, అధికారులు మునిగిన ఇళ్లను కళ్లారా చూసి కూడా నష్టపరిహారం ఇవ్వలేదని వరద బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మునిగిన తమ ఇంటిని అధికారులు కళ్లారా చూసి కూడా జాబితాలో పేరు చేర్చలేదని ఆర్టీసీ కాలనీకి చెందిన అమృతమ్మ అనే మహిళ వాపోయింది. అధికారులు ఇంటికి వచ్చి మరీ వివరాలు రాసుకుని వెళ్లారని, అయినా పరిహారం మాత్రం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేసింది. కేబీఆర్ నగర్ కు చెందిన మరో వ్యక్తిది ఇదే పరిస్థితి. మున్నటి వరదలకు తమ ఇంట్లో దాదాపు ₹1,00,000 వరకు నష్టం వాటిల్లిందని బూడిద వెంకన్న అనే వ్యక్తి అంటున్నాడు. అధికారులు ఇంటికి వచ్చి సర్వే చేశారు, అయినా పరిహారం మాత్రం రాలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే వరద సాయం అందని బాధితుల విషయంపై తహసీల్దార్ రాంప్రసాద్ స్పందించారు. ఒకే ఫోన్ నెంబర్లు ఇవ్వటం, బ్యాంకు ఖాతాల నెంబర్లు లేకపోవటం వంటి సాంకేతిక కారణాలతో మరో 318 కుటుంబాలకు పరిహారం రాలేదన్నారు. వారి వివరాలు మళ్లీ సేకరిస్తామన్నారు. త్వరలోనే పరిహారం అందజేస్తామని తహసీల్దార్ అంటున్నారు. సాయం కోసం వరద బాధితులు ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి పోటెత్తారు. వరద సహాయం అందలేదంటూ అధికారులకు దరఖాస్తులు సమర్పిస్తున్నారు. సర్వే నిర్వహించిన అధికారులు తప్పుల తడకగా లిస్టు తయారు చేశారంటూ బాధితులు ఆరోపిస్తున్నారు. తమను ఎందుకు వరద బాధితుల జాబితాలో చేర్చలేదని ఫోటోలతో సహా ఆధారాలు చూపిస్తున్నారు. అధికారులు వరద సాయం ఇవ్వటంలో వివక్ష చూపారని మండిపడుతున్నారు.
తమకు నచ్చిన వారికి వరద సాయం అందించారని, నచ్చని వారికి వివరాలు సేకరించలేదని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాంతో వరద బాధితుల నుంచి మున్సిపల్ అధికారులు మళ్లీ దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. వరద సాయం విషయంలో ప్రభుత్వం తమను అన్యాయం చేసిందని ఖమ్మం వరద బాధితులు ఆరోపిస్తున్నారు. వరదలొచ్చి 15 రోజులు గడిచినా సాయం మాత్రం ఇంకా అందలేదని ఆందోళన చెందుతున్నారు. దాంతో ఖమ్మం కార్పొరేషన్కు భారీ సంఖ్యలో చేరుకుని మరోసారి దరఖాస్తులు సమర్పిస్తున్నారు. అటు వరద సాయంలోనూ అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్న బాధితులతో మా ప్రతినిధి సాంబశివరావు ఫేస్ టు ఫేస్. రైతులకు ప్రభుత్వం అందించినటువంటి సాయం సకాలంలో చేరలేదని, కనీసం ఎన్యుమరేషన్ ప్రక్రియ కూడా పెద్ద ఎత్తున చేపట్టలేదని ఆరోపిస్తూ చాలామంది ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ బిల్డింగ్ దగ్గరకు వచ్చి తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. పెద్ద ఎత్తున మహిళలతో పాటు ఇక్కడ ఉన్నటువంటి వరదల్లో నష్టపోయిన వారంతా వచ్చారు. అమ్మ, ఏం జరిగింది అసలు? మీకు గుర్తింపు చేయలేదా? మీకు డబ్బులు రాలేదా? మాకే సహాయం అందలేదండి. అంతా ఇచ్చారులే కానీ మాకైతే ఎవరు సహాయం ఏం చేయలేదు. కాకుంటే ఆ కిట్ వస్తుంది, ఈ కిట్ వస్తుంది అని చెప్పారు కానీ ఏమీ ఇయ్యలేదు. కాకుంటే ఒక 10 కేజీల బియ్యమును, మామూలుగా ఒక లుంగి, 2 టవల్ ఇచ్చారు. అవి కూడా అందిన వాళ్ళకే అందినాయి, మాకు అందరికి అందలేదు. ముందున్న వాళ్ళకి అందినాయి, అనుకున్న వాళ్ళకి అందలేదు. మరి డబ్బులు అన్నారు. పోయినసారి అప్లికేషన్ పెట్టాము, ఫోటోలు తీశారు, అన్ని చేశారు. కొంతమంది పడ్డాయి, కొంతమంది పడలేదు. మరి వస్తాయి అంటున్నాం. మళ్ళీ ఆఫీసుల చుట్టూ మేము తిరుగుతున్నాం. ఎవరిని కనుక్కోవాలో మాకేం తెలియట్లేదు. అడిగితే ఏం చెప్తున్నారమ్మా? మేము అడిగితే వస్తాయమ్మని అంటారండి. ఎవరిని అడిగినా. ఇప్పుడు 15 రోజులు అయిపోయింది కదా? 15 రోజులు దాటిపోయిందండి. నేను తిరుగుతూనే ఉన్నాం. అక్కడ పోండి, ఇక్కడ పోండి, అది ఇదని చెప్తున్నారు. ఎవరు ఎక్కడ చెప్తే అక్కడికి వెళ్తున్నాం. కానీ మాకు ఏ రకంగా ఆర్థికంగా సహాయం రాలేదండి. కాకుండా మొత్తం మునిగిపోయినాయి, కొట్టపోయిన వాళ్ళు ఉన్నాయి. మరి మిషన్లు, ఫ్రిడ్జ్లు అన్నీ మునిగిపోయినాయి. అసలు ఏమీ లేదు. ఏనారా మాకైతే ఎటువంటి సహాయం అందలేదు. కిట్లు అందిస్తాము, బియ్యం ఇస్తాం, అవి ఇస్తామని 10 కేజీల బియ్యము, మామూలుగా లుంగి, ఒక టవలు అవే ఇచ్చారు. కానీ మాకు ఏమైతే అందలేదండి. అందిన వాళ్ళకే అందినాయి, ఇచ్చిన వాళ్ళకే ఇచ్చారు. ఇవ్వని వాళ్ళకైతే ఇవ్వలేదు. అదే సంగతి సార్. మాకు మీరు ఎట్టి పరిస్థితుల్లో మాకు సహాయం చేయండి. మీరు ఏ రకంగా సహాయం చేస్తారో, మాకు ప్రభుత్వం నుంచి సహాయం చేస్తారో, మీరు ఇక్కడ చేస్తారో, ఎవరు చేస్తారో మాకైతే తెలియదు. కానీ మాకు రావాల్సిన నష్టపరిహారం మాకు కట్టించండి, సహాయం చేయండి. దయచేసి మా పైన మీకు జాలి, దయ, కనికరం ప్రజలనే ఉంటే మీరు మాకు సహాయం చేయండి. మాది కాళిదాసు వీధండి. ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు వచ్చారు, చూసి మొత్తం నష్టం అంతా అంచనా వేసినాము, మీకు ఇచ్చినామంటున్నారు కదమ్మా? మాకేం అందలేదండి. మాకు ఇవ్వలేదండి ఇంకా. కాబట్టి డబ్బులు పడతాయని ఫామ్స్ రాసుకుపోయారు కానీ ఇంకా పడలేదండి. రాసుకపోయిన వాళ్ళే నెంబర్లు తప్పు, అకౌంట్ నెంబర్లు తప్పు రావడం వల్ల ఇంకా అమౌంట్ పడలేదు. ఎక్కువ వరకు పడలేదు. మా బజార్ వరకు అయితే పడలేదు, చాలా వరకు. అది అధికారులు అడిగితే ఏం చెప్తున్నారు? పడతాయమ్మా అని అంటున్నారు, అంతే, ఏమంటలేరు. మాది ఎక్కడండి సార్? మాది కాలవోడ్డు, హనుమాన్ టెంపుల్ రోడ్డు. మేము ఇవ్వ సార్ మా ఫోటో ప్రూఫ్. అధికారులు వచ్చి అసలు లైవ్లో రాకుండా తర్వాత వచ్చి ఎంక్వైరీ చేసి రాసి ఇక్కడికి వస్తే అసలు నీది లేదు, రాయలేదు, మళ్ళీ కొత్త అప్లికేషన్ పెట్టుకోండి అని సమాధానం ఇస్తున్నారు. ఆ అధికారులు ఎవరు, అసలు ఎవరు పంపించారు, ఏ డిపార్ట్మెంట్ నుంచి వచ్చారు, వాళ్ళ ఎవిడెన్స్ లేదు. ఇక్కడ అడిగితే ఇవ్వటంలే. అసలు ఇప్పుడు నువ్వు లేదని నువ్వు చెప్తున్నావు కదా, నీ ప్రూఫ్ నీ నెంబర్ నేను పై అధికారులు కంప్లైంట్. ఒకే వీధిలో మీ పక్కింటికి వచ్చి మధ్యలో ఇంటికి ఎందుకు రాకుండా పోతే? అదే సార్ అడిగింది. మా పక్క మట్టోడికి వచ్చినాయి. అసలు వాళ్ళకి ఏం నష్టం జరగలేదు, మాకు నష్టం జరిగింది. మేము నష్టపోయాము, మాకు అందలేదు, అతనికి అందినాయి. ఇది ఎక్కడ నిర్లక్ష్యం జరుగుతుంది? అది ఖమ్మం పట్టణమా లేకపోతే పాలేరు నియోజకవర్గం? ఖమ్మం పట్టణమే, హనుమాన్ టెంపుల్ కాలవడ్డు రోడ్డు సార్. నడుము లోతు. అవును, నడుము లోతు సార్. ప్రూఫ్ ఉంది ఇక్కడ. ఇప్పుడు వీడియోస్ ఉన్నాయి మా దగ్గర. రాలేదు సార్. ఎందువల్ల? ఈ అధికారులు ఎవరికి పని చేస్తున్నారు? అసలు ప్రజల కోసం చేస్తున్నారా, రాజకీయ నాయకుల కోసం చేస్తున్నారా, ఏమిటి? ఈ గవర్నమెంట్ కొద్దిగా అధికారుల మీద. ముఖ్యమంత్రి గారు చెప్పింది కదా, మొత్తం సాయం ఇచ్చేసినాం, అంతా అయిపోయిందని అంటున్నారు కదా. అందలేదు కదా, ప్రజల దగ్గరికి ఎవరికి 10% కూడా రాలేదు. వస్తాయి, ఇస్తారు, వెళ్ళండి, మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోండి అని ఇక్కడ ఈ మున్సిపల్ ఆఫీసులో అధికారులు చెప్పారు. సర్వే చేసినాక మీరు అప్లికేషన్ పెట్టుకోవడం, మీ ఇంటికి వచ్చి సర్వే చేస్తారు కదా? చేశారు సార్. అదే అంటున్నా. అంటే మాకు ఇవ్వలేదు. సర్వే చేసింది ఒకళ్ళు, ఇక్కడ రాసి చెప్పేది ఒకళ్ళు. సర్వే చేసి అతను ఇక్కడ ఆఫీసులో ఏ డిపార్ట్మెంట్ ఎక్కడ ఉంటుంది? తప్పులు తడకలు చాలా ఉన్నాయి సార్. ప్రజలు చాలా నష్టపోతున్నారు, బాధపడుతున్నారు. దీని మీద ప్రభుత్వం మళ్ళీ ఒకసారి గుర్తించాలా, సహాయం అందించాలా. అసలైన నిరుపేదలకి, నష్టపోయిన వాడిని సహాయం అందించాలా. నష్టపోనోడికి ముందు వచ్చేసినాయి. నష్టపోయి ఏడుస్తున్నారు సార్.
తినడానికి తిండి లేక ఏడుస్తున్నారు ఇప్పటికీ. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? ఈ అనుకోని ఇప్పుడు నిర్లక్ష్యం వల్ల. అక్రమ కట్టడాల వల్ల కొన్ని అట్లా ఈ ప్రకృతి వైపత్యానికి ఎవరు ఏం చేయలేరు సార్. కాకపోతే గవర్నమెంట్ అనేది సహాయం చేయాలి పేదవాళ్ళకి. సాయం విషయంలో ఈ రకమైనటువంటి వివక్ష ఎందుకు వచ్చింది అనేది కరెక్ట్ లేదు. గవర్నమెంట్లో ఒక సఖ్యత లేదు. ఎవరికి వాళ్ళు డిపార్ట్మెంట్ మార్చడం వల్ల కూడా మనకి ఇబ్బందుల వల్ల కూడా వీళ్ళు చేయలేకపోతారు. అది ఏంటంటే ఎవరికి వాళ్ళు తప్పించుకొని వెళ్ళిపోతారు. 5వ రోజు మనం మర్చిపోతారు అన్నట్టు. గవర్నమెంట్ అనేది అసలు పరిపాలన అనేది కరెక్ట్ లేదు. ఉన్న వాళ్ళకి వస్తున్నాయి కానీ లేని వాళ్ళకైతే ఏం రావట్లేదు. అమ్మా ఏంటమ్మా మీకు ఇప్పుడు వరద సాయం రాలేదా లేకపోతే ఎందుకు వచ్చినా మరి ఇక్కడికి? బుడితలు కొట్టుకపోయినాయి సార్, బుడితలు కొట్టుకపోయినాయి, తినే బొచ్చలు కొట్టుకపోయినాయి, ఆ అంట్లు అన్ని బట్టలన్నీ కొట్టుకపోయినాయి. ఆ చుట్టుపక్కల డబ్బులు పడ్డాయి. మాకు భర్తలు లేనందుకు మాకు ఏ డబ్బులు పడలేదు సార్. మరి మీ ఎట్ట బతకాలా ఏం కథ? దానివే కూడా దానివే కూడా అంటే పాతూరే సార్. అదే మరి అందరికి ఇచ్చిన ఉంటారు కదా, నీకెందుకు రాలే? నాకు రాలేదు సార్, ఉన్నమాట చెప్పలేదు. నీ ఒక్కదానికైనా చాలా మంది రాలేదు. నాకు ఒక్కదానికే రాలే, అందరికి ఇచ్చారు. నేను ఆ రోజు ఏం చేశాను, నా ఒంట్లో బాగాలేదని హాస్పిటల్ పోయాను సార్, నాకు రాలేదు. అది ప్రాబ్లం. నేను ఆ శిల్పి ఆధార్ కార్డు ఇచ్చిన, బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇచ్చిన, అన్నీ ఇచ్చినా సారు. నా చిన్నపిల్లలు, నా భర్త లేడు, ఏమీ లేడు. అంత ఆగంబతక అయిందని హాస్పిటల్ పోయి వచ్చిన, గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చిన. అంతేలో నా అందరు తీసుకున్నారు, నాకు ఇవ్వలేదు సారు. అది నాకు గుడిసె మొత్తం మొత్తుకుపోయింది. వరద బాధితుల సహాయ ఆర్తనాదాలు మనం వినవచ్చు. ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యం చేశారు. కొంతమందికి కావాలనే వరద సహాయం అందకుండా చేశారు. కనీసం సర్వే చేసినప్పుడు కూడా దాంట్లో పారదర్శక పాటించలేదనేటువంటి చెప్తున్నారు. ఎందుకు రాలేదనేటువంటి ప్రశ్న వేస్తే మళ్ళీ వచ్చి అప్లై చేసుకోమనడంతో ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ మొత్తం కూడా వరద బాధితులతో నిండిపోయింది. ఇళ్లు కోల్పోయిన వారు ఒక పక్క ఇళ్ల కోసం అప్లై చేసుకుంటుంటే సర్వం కోల్పోయిన వారు కనీసం ప్రభుత్వమైన సహాయం అందిస్తున్నటువంటి ఒక ఆత్రతతో ఇక్కడికి వచ్చినప్పటికీ ఇక్కడ నుంచి అధికారుల దగ్గర ఎలాంటి సమాచారం మంచి సమాధానం రాకపోవడంతో వారంతా కూడా ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. విడుదల నాగరాజుతో సాంబశివరావు, ఖమ్మం నుంచి. ఖమ్మం అన్నంలో పురుగులు వస్తున్నాయని కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని గుండ్లపల్లి మహాత్మా జ్యోతిబాపులే గురుకుల పాఠశాల బాలికలు ఆందోళనకు దిగారు. గురుకుల పాఠశాల సమస్యలకు నిలయంగా మారిందని విద్యార్థులు మండిపడుతున్నారు. సమస్యలపై విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి సిపిఐ నాయకులు గురుకుల పాఠశాల ఎదుట నిరసన తెలిపారు. విద్యాశాఖ అధికారులు పట్టించుకోకపోవడంపై తల్లిదండ్రులతో పాటు నాయకులు ధ్వజమెత్తారు. పురుగుల అన్నం తింటే పిల్లల భవితవ్యం ఏంటని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. పాఠశాలలో మరుగుదొడ్లు కూడా అధ్వానంగా ఉన్నాయని మండిపడ్డారు. ఈరోజు గుండ్లపల్లి ఉన్నటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే స్కూల్లో మధ్యాహ్నం పిల్లలకు పెట్టే భోజనంలో పురుగులు రావడం జరిగింది. దీని మీద మేము ఎంక్వైరీకి విచారణకు వస్తే ఇంట్లో పనిచేస్తున్న ఆమె మీదికి రాష్ట్రం మాట్లాడడం జరిగింది. మరి ఆమె ఏ దుస్తులు మాట్లాడిందో మరి మేము ప్రిన్సిపల్తో మాట్లాడుతున్నాం అన్నం కూడా ఆమె బాగా దురుదుస్తూ మాట్లాడింది. మళ్ళీ అందులో ఇంట్లో ఎటువంటి ఫెసిలిటీ లేవు, ఎటువంటి సౌకర్యాలు. ఆ సౌకర్యాల పిల్లగాళ్ళకి అందరికీ రేపు డెంగ్యూ రావచ్చు, మలేరియా రావచ్చు. దీనివల్ల పెద్ద ఎత్తున ప్రజలకు పైసలు ఖర్చు కావచ్చు. ఈ విధంగా ఫెసిలిటీ మంచి చేసే వరకు రాబోయే కాలంలో సిపిఐ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. మా సిస్టర్ 8th క్లాస్ చదువుతుంది ఇక్కడ. అసలు ఇక్కడ కరెక్ట్గా ఫెసిలిటీస్ లేవు. పేరెంట్స్ వచ్చినా కరెక్ట్గా అసలు లోపలికి రానియరు. ఎందుకని ఈ రోజు వచ్చేసి రీజన్ అడిగితే మాకు ఇక్కడ వాష్రూమ్స్ రోజు కరెక్ట్ లేవు, అందుకే రానివ్వట్లేదు మేము కూడా అని అక్కడ ఫ్యాకల్టీ మాట్లాడుతుంది. అది కరెక్ట్ కాదు కదా. మీ ఫ్యాకల్టీ వచ్చేసి ఓనర్ని అడిగితే ఫ్యాకల్టీ వాళ్ళ కోసమైనా చేపిస్తారు కదా ఓనర్. మీరు ఓనర్ని అడగక పేరెంట్స్ వచ్చినప్పుడు పిల్లల కోసం కలవనీయకుండా పిల్లల్ని ఇబ్బంది పెట్టినా కరెక్ట్. 8th క్లాస్ పాప పైనుంచి కిందికి వచ్చి వాష్రూమ్ పోవడానికి ఎంత ఇబ్బంది అయితే అదే నైట్ 12 o'clock వస్తుంది, అప్పుడు ఇబ్బందే కదా అన్నయ్య. ఛత్తీస్గఢ్ బల్రాంపూర్ జిల్లా బూతాహి పోలీస్ క్యాంపు కార్యాలయంలో కాల్పులు కలకలం రేపాయి. సిఏఎఫ్కు చెందిన ఒక జవాన్ తన తోటి జవాన్లపై కాల్పులు జరిపాడు. కాల్పుల్లో ఒక జవాన్ మృతి చెందగా 3 జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. అయితే కాల్పులకు గల కారణంపై అధికారులు విచారణ చేపట్టారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ రాజేష్ అగర్వాల్ వివరాలు సేకరిస్తున్నారు.
ఛత్తీస్గఢ్ బలరాంపూర్ జిల్లా బూతాహి పోలీస్ క్యాంపు కార్యాలయంలో కాల్పులు కలకలం రేపాయి. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాంబా అందిస్తారు. సాంబా, ఛత్తీస్గఢ్ పోలీస్ క్యాంపు కార్యాలయంలో జరిగిన కాల్పులకు సంబంధించి అప్డేట్ ఏంటి? అలాగే ఈ కాల్పుల్లో ఎంతమంది గాయపడ్డారు, ఎంతమంది మరణించారు? దీనికి సంబంధించి వరద సాయం విషయంలో ప్రభుత్వం తమను అన్యాయం చేసిందని ఖమ్మం వరద బాధితులు ఆరోపిస్తున్నారు. వరదలొచ్చి 15 రోజులు గడిచినా సాయం మాత్రం ఇంకా అందలేదని ఆందోళన చెందుతున్నారు. దాంతో ఖమ్మం కార్పొరేషన్ కు భారీ సంఖ్యలో చేరుకుని మరోసారి దరఖాస్తులు సమర్పిస్తున్నారు. అటు వరద సాయంలోనూ అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్న బాధితులతో మా ప్రతినిధి సాంబశివరావు ఫేస్ టు ఫేస్. రైతులకు ప్రభుత్వం అందించినటువంటి సాయం సకాలంలో చేరలేదని, కనీసం ఎన్యుమరేషన్ ప్రక్రియ కూడా పెద్ద ఎత్తున చేపట్టలేదని ఆరోపిస్తూ చాలామంది ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ బిల్డింగ్ దగ్గరకు వచ్చి తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. పెద్ద ఎత్తున మహిళలతో పాటు ఇక్కడ ఉన్నటువంటి వరదల్లో నష్టపోయిన వారంతా వచ్చారు. అమ్మా, ఏం జరిగింది అసలు? మీకు గుర్తింపు చేయలేదా? మీకు డబ్బులు రాలేదా? మాకే సహాయం అందలేదండి. అంతా ఇచ్చారులే కానీ మాకైతే ఎవరు సహాయం ఏం చేయలేదు. కాకుంటే ఆ కిట్ వస్తుంది, ఈ కిట్ వస్తుంది అని చెప్పారు కానీ ఏమీ ఇయ్యలేదు. కాకుంటే ఒక 10 కేజీల బియ్యమును, మామూలుగా ఒక లుంగి, 2 టవల్ ఇచ్చారు. అవి కూడా అందిన వాళ్ళకే అందినాయి, మాకు అందరికీ అందలేదు. ముందున్న వాళ్ళకి అందినాయి, అనుకున్న వాళ్ళకి అందలేదు. మరి డబ్బులు అన్నారు. పోయినసారి అప్లికేషన్ పెట్టాము, ఫోటోలు తీశారు, అన్ని చేశారు. కొంతమంది పడ్డాయి, కొంతమంది పడలేదు. మరి వస్తాయి అంటున్నాం. మళ్ళీ ఆఫీసుల చుట్టూ మేము తిరుగుతున్నాం. ఎవరిని కనుక్కోవాలో మాకేం తెలియట్లేదు. అడిగితే ఏం చెప్తున్నారమ్మా? మేము అడిగితే వస్తాయమ్మని అంటారండి. ఎవరిని అడిగినా. ఇప్పుడు 15 రోజులు అయిపోయింది కదా? 15 రోజులు దాటిపోయిందండి. నేను తిరుగుతూనే ఉన్నాం. అక్కడ పోండి, ఇక్కడ పోండి, అది ఇదని చెప్తున్నారు. ఎవరు ఎక్కడ చెప్తే అక్కడికి వెళ్తున్నాం. కానీ మాకు ఏ రకంగా ఆర్థికంగా సహాయం రాలేదండి. కాకుండా మొత్తం మునిగిపోయినాయి, కొట్టపోయిన వాళ్ళు ఉన్నాయి. మరి మిషన్లు, ఫ్రిడ్జ్లు అన్నీ మునిగిపోయినాయి. అసలు ఏమీ లేదు. ఏనారా మాకైతే ఎటువంటి సహాయం అందలేదు. కిట్లు అందిస్తాం, బియ్యం ఇస్తాం, అవి ఇస్తాం అని 10 కేజీల బియ్యము, మామూలుగా లుంగి, ఒక టవలు అవే ఇచ్చారు. కానీ మాకు ఏమైతే అందలేదండి. అందిన వాళ్ళకే అందినాయి, ఇచ్చిన వాళ్ళకే ఇచ్చారు. ఇవ్వని వాళ్ళకైతే ఇవ్వలేదు. అదే సంగతి సార్. మాకు మీరు ఎట్టి పరిస్థితుల్లో మాకు సహాయం చేయండి. మీరు ఏ రకంగా సహాయం చేస్తారో, మాకు ప్రభుత్వం నుంచి సహాయం చేస్తారో, మీరు ఇక్కడ చేస్తారో, ఎవరు చేస్తారో మాకైతే తెలియదు. కానీ మాకు రావాల్సిన నష్టపరిహారం మాకు కట్టించండి, సహాయం చేయండి. దయచేసి మా పైన మీకు జాలి, దయ, కనికరం ప్రజలనే ఉంటే మీరు మాకు సహాయం చేయండి. మాది కాళిదాసు వీధండి. ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు వచ్చారు, చూసి మొత్తం నష్టం అంతా అంచనా వేసినాము, మీకు ఇచ్చినామంటున్నారు కదమ్మా? మాకేమీ అందలేదండి. మాకు ఇవ్వలేదండి ఇంకా. కాబట్టి డబ్బులు పడతాయని ఫామ్స్ రాసుకుపోయారు కానీ ఇంకా పడలేదండి. రాసుకుపోయిన వాళ్ళే నెంబర్లు తప్పు, అకౌంట్ నెంబర్లు తప్పు రావడం వల్ల ఇంకా అమౌంట్ పడలేదు. ఎక్కువ వరకు పడలేదు. మా బజార్ వరకు అయితే పడలేదు, చాలా వరకు. అది అధికారులు అడిగితే ఏం చెప్తున్నారు? పడతాయమ్మా అని అంటున్నారు, అంతే, ఏమంటలేరు. మాది ఎక్కడండి సార్? మాది కాల్ రోడ్డు, హనుమాన్ టెంపుల్ రోడ్డు. మేము ఇవ్వ సార్ మా ఫోటో ప్రూఫ్ అధికారులు వచ్చి అసలు లైవ్లో రాకుండా తర్వాత వచ్చి ఎంక్వైరీ చేసి రాసి ఇక్కడికి వస్తే అసలు నీది లేదు, రాయలేదు, మళ్ళీ కొత్త అప్లికేషన్ పెట్టుకోండి అని సమాధానం ఇస్తున్నారు. ఆ అధికారులు ఎవరు, అసలు ఎవరు పంపించారు, ఏ డిపార్ట్మెంట్ నుంచి వచ్చారు? వాళ్ళ ఎవిడెన్స్ లేదు. ఇక్కడ అడిగితే ఇవ్వటంలే. అసలు ఇప్పుడు నువ్వు లేదని నువ్వు చెప్తున్నావు కదా, నీ ప్రూఫ్ నీ నెంబర్ నేను పై అధికారులు కంప్లైంట్. ఒకే వీధిలో మీ పక్కింటికి వచ్చి మధ్యలో ఇంటికి ఎందుకు రాకుండా పోతుంది? అదే సార్ అడిగింది. మా పక్కమ్మటోడికి వచ్చినాయి. అసలు వాళ్ళది ఏం నష్టం జరగలేదు, మాకు నష్టం జరిగింది. మేము నష్టపోయాము, మాకు అందలేదు, అతనికి అందినాయి. ఇది ఎక్కడ నిర్లక్ష్యం జరుగుతుంది? అది ఖమ్మం పట్టణమా లేకపోతే పాలేరు నియోజకవర్గం? ఖమ్మం పట్టణమే, హనుమాన్ టెంపుల్ కాలవడ్డు రోడ్డు సార్. నడుము లోతు. అవును, నడుము లోతు సార్. ప్రూఫ్ ఉంది ఇక్కడ. ఇప్పుడు వీడియోస్ ఉన్నాయి మా దగ్గర. రాలేదు సార్. ఎందువల్ల? ఈ అధికారులు ఎవరికి పని చేస్తున్నారు? అసలు ప్రజల కోసం చేస్తున్నారా, రాజకీయ నాయకుల కోసం చేస్తున్నారా ఏమిటి? ఈ గవర్నమెంట్ కొద్దిగా అధికారుల మీద. ముఖ్యమంత్రి గారు చెప్పింది కదా, మొత్తం సాయం ఇచ్చేసినాం, అంతా అయిపోయిందని అంటున్నారు. అందలేదు కదా, ప్రజల దగ్గరికి ఎవరికి 10% కూడా రాలేదు. వస్తాయి, ఇస్తారు, వెళ్ళండి, మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోండి అని ఇక్కడ ఈ మున్సిపల్ ఆఫీసులో అధికారులు చెప్పారు. సర్వే చేసినాక మీరు అప్లికేషన్ పెట్టుకోవడం ఏంది? మీ ఇంటికి వచ్చి సర్వే చేస్తారు కదా? చేశారు సార్. అదే అంటున్నా. అంటే మాకు ఇవ్వలేదు. సర్వే చేసింది ఒకళ్ళు, ఇక్కడ రాసి చెప్పేది ఒకళ్ళు. సర్వే చేసి అతను ఇక్కడ ఆఫీసులో ఏ డిపార్ట్మెంట్ ఎక్కడ ఉంటారు? తప్పులు తడకలు చాలా ఉన్నాయి సార్. ప్రజలు చాలా నష్టపోతున్నారు, బాధపడుతున్నారు. దీని మీద ప్రభుత్వం మళ్ళీ ఒకసారి గుర్తించాలా, సహాయం అందించాలా. అసలైన నిరుపేదలకి, నష్టపోయిన వాడిని సహాయం అందించాలా. నష్టపోనివాడికి ముందు వచ్చేసినాయి. నష్టపోయి ఏడుస్తున్నారు సార్. తినడానికి తిండి లేక ఏడుస్తున్నారు ఇప్పటికీ. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? అనుకోని ఇప్పుడు నిర్లక్ష్యం వల్ల
అక్రమ కట్టడాల వల్ల కొన్ని అట్లా ఈ ప్రకృతి వైపత్యానికి ఎవరు ఏం చేయలేరు సార్. కాకపోతే గవర్నమెంట్ అనేది సహాయం చేయాలి పేదవాళ్ళకి. సాయం విషయంలో ఈ రకమైనటువంటి వివక్ష ఎందుకు వచ్చింది అనేది కరెక్ట్ లేదు. గవర్నమెంట్లో ఒక సఖ్యత లేదు. ఎవరికి వాళ్ళు డిపార్ట్మెంట్ మార్చడం వల్ల కూడా మనకి ఇబ్బందుల వల్ల కూడా వీళ్ళు చేయలేకపోతారు. అది ఏంటంటే ఎవరికి వాళ్ళు తప్పించుకొని వెళ్ళిపోతారు. 5వ రోజు మనం మర్చిపోతారు అన్నట్టు. గవర్నమెంట్ అనేది అసలు పరిపాలన అనేది కరెక్ట్ లేదు. అది ఉన్న వాళ్ళకి వస్తున్నాయి కానీ లేని వాళ్ళకైతే ఏం రావట్లేదు. అమ్మా ఏంటమ్మా మీకు ఇప్పుడు వరద సాయం రాలేదా లేకపోతే ఎందుకు వచ్చినా మరి ఇక్కడికి? బుర్చలు కొట్టుకపోయినాయి సార్, బుర్చలు కొట్టుకపోయినాయి, తినే బొచ్చలు కొట్టుకపోయినాయి, అంట్లు అన్ని బట్టలన్నీ కొట్టుకపోయినాయి. ఆ చుట్టుపక్కల డబ్బులు పడ్డాయి. మాకు భర్తలు లేనందుకు మాకు ఏ డబ్బులు పడలేదు సార్. మరి మీ ఎట్ట బతకాలా ఏం కథ? దానివే కూడా దానివే కూడా అంటే పాతూరే సార్. అదే మరి అందరికి ఇచ్చిన ఉంటారు కదా, నీకెందుకు రాలే? నాకు రాలేదు సార్, ఉన్నమాట చెప్పలేదు. నీ ఒక్కదానికైనా చాలా మంది రాలేదు. నాకు ఒక్కదానికే రాలే, అందరికి ఇచ్చారు. నేను ఆ రోజు ఏం చేశాను, నా ఒంట్లో బాగాలేదని హాస్పిటల్ పోయాను సార్, నాకు రాలేదు. అది ప్రాబ్లం. నేను ఆ శిల్పి ఆధార్ కార్డు ఇచ్చిన, బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇచ్చిన, అన్నీ ఇచ్చినా సారు. నా చిన్నపిల్లలు, నా భర్త లేడు ఏమీ లేడు, అంత అహంబతికి అయిందని హాస్పిటల్ పోయి వచ్చిన, గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చిన అంతేలో నా అందరు తీసుకున్నారు, నాకు ఇవ్వలేదు సారు. అది నాకు గుడిసె మొత్తం మొత్తుకుపోయింది. వరద బాధితుల సహాయ ఆర్తనాదాలు మనం వినవచ్చు. ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యం చేశారు. కొంతమందికి కావాలనే వరద సహాయం అందకుండా చేశారు. కనీసం సర్వే చేసినప్పుడు కూడా దాంట్లో పారదర్శక పాటించలేదనేటువంటి చెప్తున్నారు. ఎందుకు రాలేదనేటువంటి ప్రశ్న వేస్తే మళ్ళీ వచ్చి అప్లై చేసుకోమనడంతో ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ మొత్తం కూడా వరద బాధితులతో నిండిపోయింది. ఇళ్లు కోల్పోయిన వారు ఒక పక్క ఇళ్ల కోసం అప్లై చేసుకుంటుంటే సర్వం కోల్పోయిన వారు కనీసం ప్రభుత్వమైన సహాయం అందిస్తున్నటువంటి ఒక ఆత్రతతో ఇక్కడికి వచ్చినప్పటికీ ఇక్కడ నుంచి అధికారుల దగ్గర ఎలాంటి సమాచారం మంచి సమాధానం రాకపోవడంతో వారంతా కూడా ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. విడుదల నాగరాజుతో సాంబశివరావు, ఖమ్మం నుంచి. అన్నంలో పురుగులు వస్తున్నాయని కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని గుండ్లపల్లి మహాత్మా జ్యోతిబాపులే గురుకుల పాఠశాల బాలికలు ఆందోళనకు దిగారు. గురుకుల పాఠశాల సమస్యలకు నిలయంగా మారిందని విద్యార్థులు మండిపడుతున్నారు. సమస్యలపై విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి సిపిఐ నాయకులు గురుకుల పాఠశాల ఎదుట నిరసన తెలిపారు. విద్యాశాఖ అధికారులు పట్టించుకోకపోవడంపై తల్లిదండ్రులతో పాటు నాయకులు ధ్వజమెత్తారు. పురుగుల అన్నం తింటే పిల్లల భవితవ్యం ఏంటని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. పాఠశాలలో మరుగుదొడ్లు కూడా అధ్వానంగా ఉన్నాయని మండిపడ్డారు. ఈరోజు గుళ్ళపల్లి ఉన్నటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే స్కూల్లో మధ్యాహ్నం పిల్లలు పెట్టే భోజనంలో పురుగులు రావడం జరిగింది. దీని మీద మేము ఎంక్వైరీకి విచారణకు వస్తే ఇంట్లో పనిచేస్తున్న ఆమె మీదికి రాష్ట్రం మాట్లాడడం జరిగింది. మరి ఆమె యూదుతో మాట్లాడిందో మరి మేము ప్రిన్సిపల్తో మాట్లాడుతున్నాం అనం కూడా ఆమె బాగా దుర్విస్తూ మాట్లాడింది. మళ్ళీ అందులో ఇంట్లో ఎటువంటి ఫెసిలిటీ లేవు, ఎటువంటి సౌకర్యాలు, ఆ సౌకర్యాల పిల్లగాళ్ళకి అందరికీ రేపు డెంగ్యూ రావచ్చు, మలేరియా రావచ్చు. దీనివల్ల పెద్ద ఎత్తున ప్రజలకు పైసలు ఖర్చు కావచ్చు. ఈ విధంగా ఫెసిలిటీ మంచి చేసే వరకు రాబోయే కాలంలో సిపిఐ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. మా సిస్టర్ 8th క్లాస్ చదువుతుంది ఇక్కడ. అసలు ఇక్కడ కరెక్ట్గా ఫెసిలిటీస్ లేవు, పేరెంట్స్ వచ్చినా కరెక్ట్గా అసలు లోపలికి రానియరు. ఎందుకని ఈ రోజు వచ్చేసి రీజన్ అడిగితే మాకు ఇక్కడ వాష్రూమ్స్ రోజు కరెక్ట్ లేవు, అందుకే రానివ్వట్లేదు మేము కూడా అని అక్కడ ఫ్యాకల్టీ మాట్లాడుతుంది. అది కరెక్ట్ కాదు కదా. మీ ఫ్యాకల్టీ వచ్చేసి ఓనర్ని అడిగితే ఫ్యాకల్టీ వాళ్ళ కోసమైనా చేపిస్తారు కదా ఓనర్. మీరు ఓనర్ని అడగక పేరెంట్స్ వచ్చినప్పుడు పిల్లల కోసం కలవనీయకుండా పిల్లల్ని ఇబ్బంది పెట్టినా కరెక్ట్. 8th క్లాస్ పాప పైనుంచి కిందికి వచ్చి వాష్రూమ్ పోవడానికి ఎంత ఇబ్బంది అయితే, అదే నైట్ 12 o'clock వస్తుంది, అప్పుడు ఇబ్బందే కదా అన్నయ్య. ఛత్తీస్గఢ్ బల్రాంపూర్ జిల్లా బూతాహి పోలీస్ క్యాంపు కార్యాలయంలో కాల్పులు కలకలం రేపాయి. సిఏఎఫ్కు చెందిన ఒక జవాన్ తన తోటి జవాన్లపై కాల్పులు జరిపాడు. కాల్పుల్లో ఒక జవాన్ మృతి చెందగా 3 జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. అయితే కాల్పులకు గల కారణంపై అధికారులు విచారణ చేపట్టారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ రాజేష్ అగర్వాల్ వివరాలు సేకరిస్తున్నారు.
ఛత్తీస్గఢ్ బలరాంపూర్ జిల్లా బూతాహి పోలీస్ క్యాంపు కార్యాలయంలో కాల్పులు కలకలం రేపాయి. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాంబా అందిస్తారు. సాంబా, ఛత్తీస్గఢ్ పోలీస్ క్యాంపు కార్యాలయంలో జరిగిన కాల్పులకు సంబంధించి అప్డేట్ ఏంటి? అలాగే ఈ కాల్పుల్లో ఎంతమంది గాయపడ్డారు, ఎంతమంది మరణించారు? దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి. మావోయిస్టులను లేకుండా మట్టు పెట్టాలనేటువంటి లక్ష్యంలో భాగంగా కూంబింగ్ ఆపరేషన్లు చేపడుతున్నటువంటి ఛత్తీస్గఢ్ భద్రతా బలగాలలో చాలా సందర్భాలలో పని ఒత్తిడికి లోనటువంటి నేపథ్యాలు ఉన్నాయి. ఆ నేపథ్యంలో ఇవాళ కూడా అలాంటి ఒక సంఘటన జరిగింది. బలరాంపూర్ డిస్టిక్ లో ఉన్నటువంటి పోలీస్ బేస్ క్యాంప్ లో ఒక జవాను తన తోటి జవాన్ల మీద కాల్పులు జరిపినటువంటి సంఘటన ఒకటి నమోదైంది. ఒక జవాన్ కు తీవ్ర గాయాలైనతో పాటు ముగ్గురు జవాన్లు గాయపడ్డారు. ఒక జవాన్ కూడా మృతి చెందాడు. మరొక ఇద్దరి పరిస్థితి కూడా చాలా కఠినంగా ఉందని చెప్తున్నారు. ఈ మధ్య కాలంలో దాదాపుగా ఏడాది కాలంగా ఈ ఛత్తీస్గఢ్ అడవుల్లో ఉన్నటువంటి అన్ని జిల్లాల పరిధిలో ఉన్నటువంటి దండకారణ్యాన్ని అట్లాగే అరణ్యాన్ని మొత్తం చుట్టుముట్టి ఏకపక్ష దాడులు కొనసాగిస్తున్న నేపథ్యంలో కనీసము వాళ్లకు ఆ సెలవులు కూడా ఇవ్వడం లేదనేది జవాన్లు చెప్తున్నటువంటి అంశం. చాలా సందర్భాల్లో ఈ లాస్ట్ 10 నెలలు 11 నెలలుగా జరుగుతున్నటువంటి బేస్ క్యాంప్ ఫైరింగ్లలో ఇదే ప్రధాన అంశంగా ఉంటుంది. ఇవాళ జరిగినటువంటి ఆ ఫైరింగ్ వెనకాల కూడా అంటే తోటి జవాన్ల మీద జరిగినటువంటి కాల్పుల వెనకాల కూడా పని ఒత్తిడి, దాంతో పాటు సెలవులు లేకపోవడం, కనీసం కుటుంబ సభ్యులను కూడా పరామర్శించేటువంటి పరిస్థితి లేని పరిస్థితుల్లో ఉన్నాయి. పూర్తిగా ఈ కూంబింగ్ ఆపరేషన్లు అట్లాగే ఏరియా డామినేషన్ ఎన్కౌంటర్లతోనే సరిపోతుందనేటువంటిది భద్రతా బలగాల ఉన్నటువంటి ఒక నివురుగప్పిన నిప్పులాగా అసంతృప్తి ఉన్నది. ఆ నేపథ్యంలోనే ఆ బేస్ క్యాంపులో ఉన్నటువంటి జవాన్లు దాడులకు పాల్పడుతున్నారు. అందులో భాగంగానే ఇవాళ కూడా బలరాంపూర్లు బహిత్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి బేస్ క్యాంప్ లో ఉన్నటువంటి ఆర్మీ జవాన్ల మధ్య సిఐఎఫ్ కానిస్టేబుల్ ఒకతను జవాన్ తన రివాల్వర్ తీసుకొని మిగతా వారి మీద కాల్పులు జరిపినట్టు సంఘటన నమోదైంది. దీన్ని ఎస్పీ కూడా ధృవీకరించారు. మిగతా వారిని కూడా మెరుగైన చికిత్స కోసం తరలించారు. అసలు కారణం ఏంటి, ఎందుకు ఈ మధ్య కోల్పోతున్నారు జవాన్లు అనేటువంటి అంశం మీద కూడా ఒక పూర్తి స్థాయి విచారణ జరుపుతామని కూడా ఎస్పీ చెప్తా ఉన్నారు. మొత్తంగా ఈ ఘటనకు సంబంధించినటువంటి పూర్వపరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నంలో ఉన్నారు. ఒక జవాన్ మృతి చెందారు, మరొక 2 జవాన్లకు బుల్లెట్ గాయాలైన వారిని మెరుగైన చికిత్స కోసం తరలించారు. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని చెప్తున్నారు. సింధూరా. రైట్, థ్యాంక్ యూ సాంబా. పెద్దపల్లి జిల్లా రామగుండంలోని సింగరేణి మెడికల్ కాలేజీ ముందు మహిళలు ఆందోళనకు దిగారు. మెడికల్ కళాశాలలో కాంట్రాక్ట్ మహిళా కార్మికులను యాజమాన్యం లైంగికంగా వేధిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డుపై బైఠాయించి నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. చేయాలని రాజకీయ పార్టీలకు అతీతంగా పెద్ద ఎత్తున పోరాటాలు చేసి అటు ప్రభుత్వాన్ని ఇటు సింగరేణి యాజమాన్యాన్ని ఒప్పించి మెడికల్ కళాశాల సాధించుకుంటే మరి ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరుకుతాయని, నాణ్యతమైనటువంటి వైద్యం అందుతుందని ఎంతో ఆశాభావంతో వ్యక్తం చేసి ఈరోజు మెడికల్ కళాశాల సాధించుకుంటే మరి ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో బయటి కాంట్రాక్ట్ వ్యవస్థ ఇతర ప్రాంతాలకు ఏజెన్సీలుగా ఇస్తే మరి విచ్చలవిడిగా ఉద్యోగాలు అమ్ముకొని ముఖ్యంగా మహిళా కార్మికులను శానిటేషన్ విభాగం అయితేనేమి, సెక్యూరిటీ విభాగం అయితేనేమి కొంతమంది కామ పిశాచులు ఆడపిల్లను లైంగికంగా వేధింపులకు గురి చేస్తూ ఉంటే మరి వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సింది పోయి కొంతమంది నేను శ్రీధర్ బాబు అనుచరుణ్ణి, నేను రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ గారి అనుచరుణ్ణని చెప్పుకుంటూ భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. మీ ప్రజాప్రతినిధులు ఆడపిల్లలను వేధింపమని చెప్తా ఉన్నారా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మహిళా కార్మికులు ఎక్కడైతే ఉంటారో అక్కడ తప్పకుండా ఒక చట్టం తీసుకురావాలి. ఎందుకంటే ప్రతి ఒక్క మహిళను కూడా ఇలా హింసించి బాధ పెడుతున్నారు. అట్లాంటి వాళ్ళకు కూడా ఈ డిపార్ట్మెంట్ కూడా భయం పుట్టేలా ఉండాలి. డిపార్ట్మెంట్ కూడా ఈ ప్రిన్సిపాల్ ఇక్కడ ప్రిన్సిపాల్ ఉండి ఆమె హైదరాబాద్కి వెళ్ళడం, వారానికి ఒకసారి రావడం, ఇక్కడ అసలు చూసుకోవడం లేదు. ఎక్కడి నుంచో ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఎంతోమంది అమ్మాయిలు ఇక్కడ చదువు కోసం వస్తున్నారు, జాబులు చేయడానికి వస్తున్నారు. వాళ్ళ పరిస్థితి ఏంది రేపు ఇట్లా కొనసాగితే? ఇలాంటి వేధింపులు రేపు మానభంగం జరగడానికి గ్యారెంటీ ఏంది? ఈ ప్రిన్సిపాల్ ఇక్కడ ఒక మహిళ అయి ఉండి కూడా మహిళ గురించి ఏం పట్టించుకోకుండా ఆమె ప్రవర్తన కరెక్ట్ లేదు. కాబట్టి ఖచ్చితంగా ఆ మేడం గారిని వెంటనే ఆమె
సస్పెండ్ చేయాలి, ట్రాన్స్ఫర్ చేయాలి. ఆమె ఇక్కడ ఉండడానికి అర్హురాలు కాదు కాబట్టి ఖచ్చితంగా ఆమెను డిస్మిస్ చేయాలని నేను కోరుకుంటున్నా. ఇలాంటి ఇంకోసారి జరగద్దని కోరుకుంటున్నాను.